गोत्रोद्भवस्य शिवगोत्रोद्भवस्य मृगन्नामदेश्य श्वेतानाम्नीं हेमन्तनाम्नेश्य अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्यविजयाभयाय आरोग्यादि शासोस्मितां हिरण्यप्राकारं विन्देहं कामेश्वरम् अश्वपूर्वामृतमध्यां देमहे तन्नः रुद्रप्रचोदयात् ॐ राय वैश्रवणाय महाराजाय नमः ॐ षष्ठसाम्राज्यं बोध्यं स्वराज्यं वैराज्यं पारमेष्ट्यं राज्यं महाराज्यमादि आविष्कारविज्ञानम् ईश्वरः सर्वकर्मः राज वैश्रवणाय महाराजाय नमः पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति ओम शक्ति पराशक्ति 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 ओम ओम शक्ति ओम ओम शक्ति ओम कामेश्वरो वै श्रवणासदाच उभयराय वैश्रवणाय महाराजाय नमः ओम प्राध्यं बोध्यं स्वाराध्यं वैराध्यं पारमेष्टं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्ययेषः सार्वभौमः सर्वाविषान् दाधारमुदिभ्यः समुद्रपर्यन्ताय वेगरामतिततश्लेकश्लोको विगितोऽमृतः परिवेष्टारो अवस्थिताङ्गृहे आविष्टश्च कामप्रेर विश्वे देवासवासपतये दैवेहे स्वस्तिरस्तुनः स्वस्तिर्मांसेभ्यः ऊर्ध्वं दिगादिवेदितं तन्नो अस्तु प्रदेशं గంటలకంతా ఇక్కడికి వచ్చి మనము కూరగాయల బండిని ఇక్కడి నుంచి అందరూ పంపించేటప్పుడు అందరూ ఇక్కడ ఉండి ఆశీర్వదించి తిరుపతి తిరుమల దేవస్థానానికి మన గంగమ్మ గుడి తరపు నుంచి ఇచ్చారు. మనము వెంకటేశ్వర స్వామి ఆడ నుంచి బండి పంపిస్తారు. వాళ్ళదే గుడి తరపున ఒక బండి నిండా మనం కూరగాయలు అన్నదానాన్ని గరుడ సేవకి మన గంగమ్మ గుడి తరపు నుంచి ఫస్ట్ సారి మనం పంపిస్తాము. మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆశీర్వాదం అనుకునేసి అందరూ వచ్చి మనస్తృప్తిగా ఆశీర్వాదం చేసి పంపిస్తాము. ప్రతి ఒక్కరు రేపు ఒక 8 గంటలకు వచ్చాయండి. వాళ్ళు ఏమైనా పనులు ఉంటే చూసుకోండి అమ్మా.
తిరుమల పోతుంది కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వదించండి. శ్రీ మాత్ర బీసీ కాలనీ గంటా ఊరిలో వెలసినటువంటి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 4వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంతో అమ్మవారు మనకు దర్శనమిచ్చారు. అలానే ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి ఫలపంచామృత స్నానము, సుగంధ ద్రవ్య స్నానము, విశేషమైనటువంటి మహాలక్ష్మి అలంకారము జరిగింది. తరువాత మన గంగమ్మ దీక్ష తీసుకున్నటువంటి వారందరూ భజన కార్యక్రమం ముగించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇక్కడే మధ్యాహ్నం కూడా ఇక్కడ వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి సాయంకాలం కూడా వారు దీక్ష భజన చేసుకొని తర్వాత తీర్థప్రసాదాలు అంతా తీసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. కావున భక్తాదులందరూ ఇచ్చేసి విశేషంగా ఈ 10 రోజులు అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో మనకు విశేషంగా అలంకారంలో దర్శనమిస్తున్నారు. కావున అందరూ ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ మాత్రే నమః. రేపు శనివారం మనకు లలితా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. కావున రేపు ఉదయం 8 గంటలకు మనం విశేషంగా తిరుమల దేవస్థానం గరుడ సేవకు అన్నదానానికి కావలసినటువంటి కూరగాయలను దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తాదులందరూ విచ్చేసి దేవస్థానంకి కూరగాయలు పంపించే విషయముగా అందరూ విచ్చేసి కావున మనము ఎల్లవేళలా దేవసేవలోనే ఇక్కడ మనం సమాజ సేవకు కావాల్సినటువంటి మనం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు ప్రసాద దానం కూడా చేస్తున్నాం మన గుడి తరపున. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ మన చైర్మన్ గారు కమిటీ సభ్యులు అందరూ విశేషంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నటకు వారికి అందరికీ అనేకమైనటువంటి ధన్యవాదములు. తీస్తున్నారు ఏమి ఎట్లా ఏమని ఇది కొత్త స్టైల్ స్వామి స్వామి ఆ స్వామికి 2 కంగణం పోడు స్వామి 2 కంగణం కళ్యాణం కళ్యాణమా